ఇంద్రాశ్రీం హ్రీం ఓం నమః. ధ్యానేంద్రుడు ఈ సృష్టిలో హిందూ సనాతన ధర్మశాస్త్రం నుంచి, పురాణ శాస్త్రాల నుంచి ఉద్భవించి మనకి తెలిసిన గొప్ప ఇంద్రుడు, ఇంద్ర మహారాజ్, దేవతలకే రాజు. ఈరోజు ఆ ఇంద్రుడితో ధ్యానం చేద్దాం. ఆ ఇంద్రుడి యొక్క చైతన్యం నుంచి మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఇంద్రుడు లేకపోతే దేవతలు లేరు. దేవతలకి అన్ని నిర్దేశించేది, ఎలా ఉండాలో చెప్పేది ఇంద్రుడే. కనుక ఇంద్రుడు అనగానే మనం ఒక కామెడీ క్యారెక్టర్, లేకపోతే ఒక ఇంద్రియాల్లో ఇరుక్కుపోయి తప్పులు చేస్తున్న వ్యక్తో, శాపాలు పొందుతున్న వ్యక్తో మన భావనలో ఉంది. కానీ ఇంద్రుడు అంటే అది కాదు. ఇంద్రుడు అంటే అది ఒక పదవి. ఆ పదవిలో ఎవరైతే మన్వంతరంలో ఉంటారో వాళ్ళు ఇంద్రుడు అంటారు. సో ఏదేమైనా మనం ఎప్పుడు నెగిటివ్లే వెతుకుతాం కాబట్టి మన బ్రెయిన్ లో అవే ఉన్నాయి. యుగ యుగాలుగా దేవతలే శక్తివంతులైతే దేవతలకు రాజు అయిన అతను ఇంకెంత శక్తివంతుడో మీరు ఊహించండి. అతని చైతన్యాన్ని, ఆ ఇంద్ర దైవ చైతన్యాన్ని మనం గనక తీసుకోగలిగితే, ధ్యానంలో వారితో అనుసంధానమై వారి యొక్క చైతన్య శక్తిని మన చైతన్య శక్తితో కలపగలిగితే అప్పుడు మన ఇంద్రియాలపైన మనకు ఆధిపత్యం వస్తుంది. మన శరీరంలో ఉన్న ఇంద్రియ దేవతల పైన మనం ఆధిపత్యం చేయగలుగుతాం. అంటే మన మనసుని, మన బుద్ధిని, మన వికాసాన్ని, అన్నింటినీ, మన పంచేంద్రియాలను మనం అదుపు చేయగల శక్తి పొందడమే ఇంద్రత్వం. అదే ధ్యానేంద్రత్వం. కనుక ఫ్రెండ్స్, ఈరోజు మనం ధ్యానం ద్వారా మన లోపల ఉన్న ఇంద్రుడిని శక్తివంతం చేద్దాం. మనం ఒక ఇంద్రుడిగా మారదాం. కనుక ఈరోజు ఇంద్ర భగవానుడికి వెల్కమ్ చెప్తూ ధ్యానం చేద్దాం. అందరూ హాయిగా కూర్చోండి. ఎందుకంటే సమస్త సమస్యలకి ఇంద్రియాలే సమస్య. ఆ ఇంద్రియాలను అదుపు చేసే శక్తి ఇంద్రుడిది. తన వజ్రాయుధంతో అదుపు చేయగల శక్తి ఆ ఇంద్రుడికి ఉంది. ఆ ఇంద్రుడి నుంచి ఆ శక్తి తీసుకొని మనలో ఉన్న ఇంద్రియత్వాన్ని మనం అదుపు చేసే శక్తి సంపాదిద్దాం. అదే మానవ జీవనానికి అద్భుతమైన మనుగడ ఇస్తుంది. హాయిగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. దివ్య జీవనాన్ని పొందాలంటే ఇంద్రుడి యొక్క శక్తి కావాల్సిందే. దాన్ని మనం మన లోపలికి తీసుకుందాం. శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. ముందుగా ఇంద్రుడి యొక్క స్థితితో మొదలు పెడదాం. మంత్రం అంటే శక్తి. మంత్రం యొక్క శక్తిని, స్తుతి యొక్క శక్తిని, స్తోత్రం యొక్క శక్తిని ధ్యానం ద్వారా మనం తీసుకోబోతున్నాం. కనుక ఫ్రెండ్స్, ఒక వాక్కుకి ఎంతో పవర్ ఉంటుంది, మంత్రానికి ఇంకెంతో పవర్ ఉంటుంది. ఆ పవర్ని మనం మన లోపలికి లాగుదాం. ఆ పవరే మనలో ఇంద్రియత్వాన్ని కంట్రోల్ చేసే ఇంద్ర పదవిని మనల్ని నిలబెడుతుంది. అందరూ కళ్ళు మూసుకొని హాయిగా కూర్చోండి. వేళలో వేలు పెట్టుకోండి. ఫోన్స్ సైలెంట్ లో పెట్టుకోండి. ఎందుకంటే ఇంద్ర పదవి అలంకరించే సమయంలో అది డిస్టర్బ్ చేస్తుంది. సైలెంట్ యువర్ ఫోన్స్, డోంట్ డిస్టర్బ్ లో పెట్టుకోండి. హాయిగా కూర్చోండి. శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఇంద్ర పదవిని అలంకరించబోతున్నాం. ఇంద్రుడి యొక్క శక్తితో, ఇంద్రుడి యొక్క చైతన్యంతో దేవేంద్రులం కాబోతున్నాం. ధ్యాన శక్తితో హాయిగా కూర్చోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఎవరు కళ్ళు తెరవద్దు. బి విత్ ద బ్రెత్. ఏనుగును ఎక్కటమే ఇంద్ర పదవి. ఏనుగు అంటే మన సహస్రారాన్ని చేరడం. మనలో ఉన్న ఆలోచనలన్నీ శూన్యం చేసి సహస్రారాన్ని నింపటం. అదే ఎవరో కళ్ళు తెరవద్దు. సుశాంతుడు, విభుడు, మనోజవుడు, బలిచక్రవర్తి, ఇలా ఎంతో మంది తమ ఇంద్రియాత్వాన్ని సాధించిన ఇంద్రదేవతలు, పూర్వ దిక్పాలకులు,
వాళ్ళ యొక్క శక్తి చైతన్యం అనంతం. మనం కూడా ఏనుగునెక్కుదాం, అంటే మన యొక్క ఇంద్రియాలపై మన ఆధిపత్యం స్వీకరిద్దాం. మన చేతిలో మన ఇంద్రియాలు ఉండేలాగా శక్తివంతమవుదాం. మన కోపం, మన మాట, మన చేష్టలు, మన చూపులు, మన ఆలోచనలు, మన సమస్త ఇంద్రియత్వానికి సంబంధించిన శక్తులన్నీ మనం ఆధిపత్యంలోకి తెచ్చుకున్నాం. అదే ఇంద్ర తత్వం అంటే, అదే ఇంద్ర విజయం అంటే. మరి ఆ విజయం కావాలంటే ఇంద్రుడిని ఆహ్వానిద్దాం. ముందుగా ఇంద్రదేవుడిని ఆహ్వానిద్దాం. ఒక అద్భుతమైన వనంలో కూర్చొని ఉన్నాం. ఇంద్రుడిని మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్దాం. ఇంద్రుడు, వారి దేవీ దేవతలు, మొత్తం సమస్తం వారందరిని ఆహ్వానిద్దాం. హాయిగా కూర్చున్నాం వారి సమక్షంలో. ఉచ్ఛ్వాస నిశ్వాస ఇంద్రుడికి వందనాలు సమర్పిస్తూ ధ్యానంలో కూర్చున్నాం. శ్వాసనే గమనించండి. వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ ఇంద్రుడికి, ఇంద్ర దేవతలకు ధన్యవాదాలు చెప్తూ వారి సమక్షంలో ధ్యానంలో కూర్చున్నాం. ఎవరో కళ్ళు తెరవద్దు. అథాతే అంతమానాం విద్యామసుమతీనాం మానో అతిఖ్య ఆగహే పరేహి విగ్రమస్త్రతమింద్రం పృచ్ఛామి పశ్చిదం యస్తే సఖిభ్య ఆవరం ఉత బ్రువంతనో నిదో నిరంజతశ్చిదారత దదానా ఇంద్ర ఇద్దువాహ ఉత నః సుభగాం హరిర్భోజే జర్దస్మ కృష్టయాః స్యామేదింద్రస్య శర్మణి ఏ మాశవే భరజజ్ఞశ్రియన్ రమాదనం పథయన్మందయత్సఖం అస్య పీత్వా శతక్రతో ఘనో భృత్రాణామభవః ప్రాభో వాజేషు భాజినం తంత్వా వాజేషు భాజినం భాజయామశతక్రతో ధనానామింద్రసాతయే యో రాజో వనిర్మహాన్ సుపారస్వన్ భతః సఖా తస్మా ఇంద్రాయ గాయత. ఇంద్రుడి యొక్క కన్యాన్ని అనుసంధానమై ఇంద్రదేవుడి యొక్క సమక్షంలో ధ్యానం చేస్తున్నాం. మంత్ర యొక్క శక్తిని స్వీకరిస్తున్నాం. ఇంద్రుడి యొక్క చైతన్యమే మనలో ఉన్న చైతన్యాలని మేల్కొలిపి ఆధిపత్యాన్ని ఇచ్చే గొప్ప శక్తిని తీసుకుంటున్నాం. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. హాయిగా కూర్చోండి. శ్వాసనే గమనించండి. ఇంద్రుడు, సమస్త దేవీ దేవతలు, వారి అనుంగులు, వారి బృందమంతా ధ్యానంలో ఉన్నారు. వారి మధ్యలో మనం ధ్యానం చేస్తున్నాం. ఎంత భాగ్యం ఇది. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. హాయిగా కూర్చోండి. నిశ్చలంగా, నిశ్శబ్దంగా శ్వాసనే గమనించండి. ఇంద్ర పదవికి అర్హుడైన వ్యక్తి శక్తిగా మారి ఆ చైతన్యాన్ని మనం స్వీకరిస్తున్నాం.
వారి యొక్క శుద్ధ చైతన్యాన్ని స్వీకరిస్తున్నాం. ఓం శ్రీ ఇంద్రాశ్రీం హ్రీం ఓం నమః. ఓం శ్రీ ఇంద్రాశ్రీం హ్రీం ఓం నమః. ఓం శ్రీ ఇంద్రాశ్రీం శ్వాసధార ధ్యాసధార. ఇంద్రుడు అనగానే మన మదిలో ఉన్న నెగిటివ్ తరంగాలు తీసివేయండి. ఇంద్రుడు అంటే ఇంద్రుడు కాదు, ఇంద్రుడు అంటే దివ్య శక్తి సంపన్నుడు. మహాదేవుడు స్వయంగా ఆ పదవిలో నియమించాడు అంటే ఇంద్రుడు ఎంత గొప్ప శక్తివంతుడు, ఎంత జ్ఞానవంతుడు, ఎంత దివ్యవంతుడు. దేవతలే దివ్యమైన వాడు, ఆ దేవతలకే రాజైన వాడు ఇంకెంత దివ్యమైన వాడు. తరతరాలుగా వింటున్న కథలో, తరతరాలుగా వింటున్న అజ్ఞానపు మాటలు అన్ని విడిచిపెట్టండి. ఒక పరిపూర్ణమైన శక్తి, ఒక దివ్య చైతన్యం, ఒక పూర్ణత్వాన్ని సాధించిన ఒకానొక మహాశక్తి ఇంద్రుడు. ఎన్నో కాలాలుగా, ఎన్నో యుగాలుగా మీలో పేరుకున్న ఆ కథలో ఆ నెగిటివ్లు అన్ని తుడిచిపెట్టండి. ముందుగా ఇంద్రుడికి క్షమాపణ అడగండి. ఎన్నోసార్లు ఇంద్రుడిని విమర్శించిన నోర్లు క్షమాపణ అడగండి. అర్థం లేని కథలో, అజ్ఞానపు మాటలు, అజ్ఞానపు కావ్యాలు విని ఒక మహాశక్తిని అవమానించాం. అది మీ మైండ్ లో నుంచి డిలీట్ చేయండి. ముందుగా ఇంద్రదేవుని క్షమాపణ అడగండి. అప్పుడే ఆ శక్తి, ఆ చైతన్యం మనల్ని అంగీకరిస్తుంది. ఎంతో గొప్ప క్షమ ఉన్న మహాశక్తి ఇంద్రుడు. ఎంతమంది అవమానిస్తున్నా, ఎన్ని రాళ్ళేసినా ఎప్పుడు తన యొక్క విధి నిర్వహణలో ఉండే గొప్ప మాస్టర్. అతనికి మనం నమస్కరించుకుంటూ ధ్యానం చేస్తున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎవరు కళ్ళు తెరవద్దు. ఇంద్రాశ్రీం హ్రీం ఓం నమః. ఓం శ్రీ 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 ఇంద్రాశ్రీం హ్రీం
नमः ॐ श्री इन्द्राश्रीं ह्रीं ॐ 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 नमः ॐ श्री इंद्राश्री ఉచ్ఛ్వాస నిశ్వాస అడ్డంకులు లేకుండా నీ హృదిలో ప్రేమను ప్రవహించని భయంతో దానికి అవరోధం కలిగించకు. అల్పమైన ఆలోచనలతో దాని మార్గాన్ని నిరోధించకు. ప్రేమధారని ప్రవహించని. అది మాలిన్యాలను కడిగి శుద్ధంగా చేస్తుంది. అది పునర్జీవమిచ్చే పునీతం కావిస్తుంది. ఓం శ్రీ ఇంద్రాశ్రీం హ్రీం ఓం నమః. ఓం శ్రీ ఇంద్రాశ్రీం హ్రీం ఓం నమః. ఓం శ్రీ ఇంద్రాశ్రీం హ్రీం ఓం నమః. ఓం సర్వం ఎరిగిన ఓ ప్రభు, నీకిది తెలుసా? నా సంతోషంలోను దుఃఖంలోను కారు చీకట్లలోను కాంతులీనే కాలంలోను రాత్రింబవళ్ళు నీవే నాకు కావాలి. ఓం శ్రీ ఇంద్రాశ్రీం హ్రీం ఓం నమః. ఓం శ్రీ ఇంద్రాశ్రీం హ్రీం ఓం నమః.
ॐ श्री इन्द्राश्रीं ह्रीं ॐ नमः। 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 ॐ श्री इन्द्राश्रीं ఓ సత్యప్రకాశ, ఈనాటి రోజుని తేజోవంతం గావించు. ప్రతి పనిని సంతృప్తి గల హృదయంతో ఆనందంగా నేను నెరవేర్చెదనుగాక. నీ ప్రేమ జ్వాలలు నా హృదయంలో ఎగిసిపడుతూ, నీ దివ్యనాదం నా ఆత్మలో ప్రతిధ్వనించుగాక. నా ఆలోచనలు నిశ్శబ్దమై నాకంటూ స్వీయ ఇచ్చను కోల్పోయి నీయందే నేను నిమగ్నమవుదునుగాక. నా ఆలోచనలు నిశ్శబ్దమై నాకంటూ స్వీయ ఇచ్చను కోల్పోయి నీయందే నేను నిమగ్నమవుదునుగాక. ఓ సత్యప్రకాశ. ॐ श्री इन्द्राश्रीं ह्रीं ॐ नमः। 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 ఓ ప్రభు, నీవు సర్వజ్ఞుడువు. అన్ని వ్యవహారాలను తెలివిగా గ్రాహ్యం చేసుకోగల శక్తితో ఉండేలా నాకు శిక్షణ నొసుగు. నీ నుండి నాకు స్ఫూర్తి లభ్యమగుగాక. ఆపత్ సమయంలో నీ సహకారం నాకు లభించేలా నా దృష్టి సదా నీయందే లగ్నమవుగాక. నేను పరిపూర్ణంగా నీయందే లీనమవుగాక. ह्रीं ॐ नमः। ఈ ప్రపంచంలో నాకు అందించే సంపదలన్నీ భారమైన నా హృదయ భారాన్ని మరింత పెంచుతున్నాయి. ఏ దాపరేకం లేకుండా శూన్యాత్ముడైన నిన్ను ప్రార్థిస్తున్నా. నాకు నీ సున్నిత దయాదృష్టి కావాలి ప్రభు. నీవు నాలో స్థిరంగా ఎప్పటికీ మరెప్పటికీ నిలిచిపో. ఓ దేవా, ఓ చైతన్యమా, ఓ పరిపూర్ణ హృదయమా,
దయామయుడైన ఓ పరమాత్మ, మాకు మార్గం చూపు. స్వేచ్ఛతో ప్రవర్తించే మమ్ము పొరపాట్లకు గురి కానీకు. మా అనంత జీవ యాత్రలో మేము ఎలా అనుసరించాలో, దేనిని అనుసరించాలో నిరంతరం ఎరుకపరుచు. నాలో ఉన్న ఆత్మారాముడు నాకు సమత్వమది, శాంతి హృదిని అనుగ్రహించుగాక. ఓ ఇంద్ర దైవమా, నా దైనందిన జీవనములో నన్ను దృఢంగా ఉండనియి. అన్ని పరిస్థితుల్లోనూ ప్రశాంతుడనై ఉండడానికి సహాయం చెయ్యి. అనుక్షణం నీ వైపు చూడడం మరచిపోనీకు.
కాంతులు విరజిమ్ముతున్న జ్యోతి స్వరూపమా, నీవంటే నాకిక నిర్భయం. నీ ఉనికిని నేను ప్రేమిస్తున్నా, నీ ఉనికిలో నా ఆనందం కనుగొన్నా. నీ ఉనికే నా అత్యున్నత ఆనందం. ప్రేమ ఒక దివ్య సారం, దాన్ని శ్వాసించటమే జీవితం. ప్రేమను నిరాకరించే సర్వం జీవితానికి శత్రువే. యథార్థ ప్రేమికులు జీవిస్తారు శాశ్వత జీవం. ప్రేమ పూర్ణం, పరిపూర్ణం. సున్నితమైన హృదయమా, ప్రేమ స్వరూప, నీ కృప నా మదిపై హృదిపైన వర్షింపచేయి. నాలోని భక్తిని, ప్రార్థనా శక్తిని, స్ఫూర్తిని, ధ్యాన చైతన్యాన్ని తీవ్రతరం గావించు. నాలోని ఆధ్యాత్మిక ఆర్తిని పెంపొందింపజేయి. నీ పట్ల నా ప్రేమని అధీకరించు. నీ యందు నాకు గల సంతోషాన్ని అవధులు దాటనియ్యి. సదా శాంతంగా నీ యందే వహించగలను ఓ దైవమా.
శ్వాసధార ధ్యాసధార. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. అద్భుతంగా ధ్యానం జరుగుతుంది. మనలో ఉన్న ఇంద్రుణ్ణి, మనలో ఉన్న ఇంద్రియత్వాలపై ఆధిపత్యం వహించమని కోరుతున్నాం. హే సర్వశక్తిమయ, నా మనశ్శరీరాలను సామరస్యంతో శాంతితోనూ ఉంచడానికి నాకు సహకరించు. నేను ఎన్నడూ బలహీనతకు గురి కాకుండా ధైర్యాన్ని ఇవ్వు. విచారానికి తావివ్వని ఆనంద పరపతను ప్రసాదించు. ఈ ప్రపంచ తాకిడులకు అజేయంగా నిలిచి ఉండేలా నా హృదయాన్ని మలచు. అన్ని వేళలా సహాయం కోసం, మార్గదర్శనం కోసం ఓ సర్వశక్తిమయ, నీ వైపే నన్ను తిరగని. ఆఖరి మాత్రమే ఎవరో కళ్ళు తెరవద్దు. లాస్ట్ 10 minutes మనలో ఉన్న ఇంద్రియాలపై ఆధిపత్యం సాధించే శక్తిని పొందుతున్నాం. డోంట్ ఓపెన్ యువర్ ఐస్, బీ విత్ ద బ్రెత్. లాస్ట్ 10 minutes.
ఆఖరి 5 నిమిషాలు ఎవరో కళ్ళు తెరవద్దు. ధ్యాసధార. హే దయానిధి, నా ఆలోచనలు పనులను వక్రతల నుండి తప్పించి ప్రతి క్షణం నా ఆలోచనలు పనులు నీవే వ్యక్తీకరించాలి. నీ దివ్య జీవనంలో నా జీవనం లయబద్ధంగా సాగాలి. నీ సేవలో నేను అలసిపోకుండా ఉండునుగాక.
నీ ఎడల భక్తిలో తీవ్రత, ధ్యానములో తీవ్రత, జ్ఞానములో తీవ్రత, ప్రేమలో తీవ్రత కోల్పోకుండా ఉండును గాక. ఆఖరి 4 నిమిషాలు ఎవరో కళ్ళు తెరవద్దు. ఓ సర్వశక్తిమయ, అజ్ఞానాంధకారము నుండి నన్ను నిద్రలేపు. నీ నిరంతర రక్షణను, పరిపోషక శక్తిని అనుభవించని, వాటి ద్వారా నన్ను అజేయుడుగా, కృత నిశ్చయుడుగా చేయి. నీ ఉత్తమ ఆశీస్సులు నాపై కురిపించు. ఆఖరి 3 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. ఈరోజు ఇంద్రుడి యొక్క దివ్య చైతన్యంతో ధ్యానం చేస్తున్నాం. ఆ ధ్యాన శక్తి ద్వారా మనలో సమస్త ఇంద్రియాలకు శక్తి పెంచుకున్నాం. మనలో ఉన్న ఇంద్రియత్వంపై అదుపు సంపాదించుకున్నాం. ఆఖరి 3 నిమిషాలు ఇంద్రుడికి, ఇంద్రదేవతలకు, ఆ పూర్వ దిక్పాలకుడుకు కృతజ్ఞతలు చెప్దాం. లాస్ట్ 3 minutes. स्वस्तिनो बृहस्पतिर्ददातु स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षर्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षर्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षर्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षर्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षर्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षर्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ఆఖరి 1 నిమిషం ఎవరు కళ్ళు తెరవద్దు. ఇంద్రత్వం నుంచి అనంతమైన శక్తి. ఆఖరి 1 నిమిషం మాత్రమే. ఉచ్ఛ్వాస నిశ్వాస. स्वस्ति नस्ताक्षर्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षर्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु स्वस्ति न इन्द्रो ఆఖరి 10 సెకండ్లు. स्वस्ति नः ఆఖరి 5 సెకండ్లు. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతి వేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి ఫ్రెండ్స్.
చక్కగా ధ్యానం చేసాం. ఈరోజు మనం మీ చేతులు రెండు విడదీసి చేతి వేళ్ళు కన్నురెప్పల మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానం నుంచి బయటకు వద్దాం. అత్యంత అద్భుతంగా ధ్యానం చేశాం ఇంద్రదేవుడితో కలిసి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళందరికీ ఇంతసేపు మనల్ని ఆశీర్వదిస్తూ తన చైతన్యాన్ని, శక్తిని అందించిన దేవతలందరికీ, ఇంద్రదేవుడికి గట్టిగా థ్యాంక్స్ చెప్దాం, ధన్యవాదాలు చెప్దాం. థ్యాంక్ యూ వారికి వీడ్కోలు చెప్దాం, కృతజ్ఞతలు చెప్దాం. మాలో దివ్య చైతన్యాన్ని, ఇంద్రియత్వాన్ని అందించినందుకు కృతజ్ఞతలు చెప్తూ సమస్త మనతో ధ్యానం చేసిన మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. గురుదేవుడైన బ్రహ్మర్షి తామపత్రి గారికి కూడా ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, ఇది ఇంద్రుడితో అనుసంధానమై ధ్యానం చేసి మనలో ఉన్న ఇంద్రియత్వాన్ని, మనలో ఉన్న ఇంద్రియ లోలత్వాన్ని మార్చి ఇంద్రియ శక్తిని సంపాదించుకునే దివ్య సాధన చేశాం. సో ఎవరైతే తమలో ఉన్న ఇంద్రియత్వాన్ని, తమలో ఉన్న చైతన్యాన్ని బలహీనంగా ఉంటుందో అప్పుడు మన జీవితాన్ని అది నాశనం చేసే ఆయుధం అవుతుంది. సో మన పంచేంద్రియాలు మన అదుపులో ఉండి మనం చెప్పినట్లుగా వినడమే ఇంద్రియ తత్వం. అదే ధ్యానేంద్రియం, అదే ధ్యాన నేత్రం. కనుక ఈరోజు మనం ఆ ఇంద్ర దేవుడితో అనుసంధానమై దివ్య ధ్యానం చేసి మనలో ఉన్న కోపాన్ని, భయాన్ని, ఆందోళనని, విసుగుల్ని, సమస్త ఇత్యాది వికారాలు, ఆనందాలు అన్నింటినీ మన అదుపులో ఉంచే శక్తిని సంపాదించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మరింత ధ్యానం చేసి మరింత శక్తిమంతులు అవ్వాలని, మరింతగా ఇంద్రులు అవ్వాలని కోరుకుంటున్నాను.